వామ్మో అయ్యో ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర బాంబు పెట్టారంట. అయ్యో పారిపోండి, దాడి చేయబోతున్నారు, ప్రాణాలు చేతిలో పట్టుకొని గడగడ 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 పరుగు పరుగు పరుగున పరిగెత్తున్నారు. ఒక అప్రమత్తమైనటువంటి కాల్ అన్నోన్ పర్సన్ నుంచి మెట్రో డిపార్ట్మెంట్ కి కాల్ వెళ్ళడం జరిగిందనమాట. మెట్రో స్టేషన్ లో బాంబు పెట్టాము, అయిపోయింది, మీ పని అయిపోయింది, కేల్ కథం దుకాన్ బంద్ అన్నట్టు కాల్ వచ్చింది. సో ఎప్పుడైతే కాల్ వచ్చిందో దానిపై వెంటనే ఏంటంటే అలర్ట్ అయ్యారనమాట డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం. అదే విధంగా పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళు వచ్చారు. డాగ్ స్క్వాడ్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి కూడా తనిఖీలు ముమ్మరంగా చేపట్టడం జరిగింది అనమాట. చాలా 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 స్ట్రిక్ట్ గా చెకింగ్ చేస్తూ ఉన్నారనమాట. 1 to 2 hours వరకు తనిఖీలు నిర్వహించడం జరిగింది. బట్ ఇలాంటి బాంబు పెట్టినట్టు నిర్ధారణ రాలేదు. ఇప్పుడు ఊపిరి పీల్చుకోండి, ఓకేనా, ఏం కాలే, అలర్ట్గా ఉండండి, ఏం కాలేదనమాట. బట్ ఏంటంటే అసలు ఈ కాల్ ఎవరి నుంచి వచ్చింది, ఏంటి, ఇంటర్నేషనల్ కాలా, బయట దేశాల వల్ల, మరి ఆ శత్రు దేశం వల్ల ఎవరు అనేది అయితే ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. బట్ దీనిపై అనేది జరుగుతూ ఉందన్నమాట. మేబీ రేపు ఉప్పల్ స్టేడియంలో IPL క్రికెట్ మ్యాచ్ ఉంది కదా, మరి దాని గురించి గట్ట ఏమన్నా ఉద్దేశంగా పెట్టుకొని క్రౌడ్ ఎక్కువ వస్తుంటారు పబ్లిక్. సో అందుకే ఫట్ దాన్ని లేపేసేద్దామని చెప్పేసి ఆ ప్లానింగ్తో గట్లా మీరు వెళ్ళి కావాలని చెప్పారా, లేదంటే నిజంగానే బాంబు దాడి రేపైనా జరిగే ఏదన్నా సిగ్నల్స్ ఇస్తారనేది అయితే తెలియదు. బట్ ఇప్పటివరకు అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు పబ్లిక్ రష్ ఏరియాలలో, పీపుల్స్ ఉండేటువంటి ఆ ఏరియాలలో, స్టేడియం దగ్గర, ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర మొత్తం సరౌండింగ్స్ అయితే ఒక 2 hours వరకు శ్రమించి తనిఖీ నిర్వహించారు. బట్ ఎలాంటి ఆనవాళ్ళు కూడా కనిపించలేదు అనమాట. సో మరి అసలు ఈ కాలం ఎవరి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏంటనేది ఎంక్వైరీ నడుస్తుంది. సో స్టేషన్ దగ్గర గంటలు ఉండకండి. పైన స్కై వాక్ కూడా ఉంది కదా, మంచిగా పని లేకపోయినా కూడా గంటలు టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఒకళ్ళు పుసుక్కున నిజాన్ని పెట్టారనుకో ఫస్ కదా. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ లిజనర్స్ అందరికీ. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మరొక అప్డేట్స్ మీ ముందుకు రాబోతుంది. అందరూ నమస్తే, టాటా.